పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం 1 వరకు వచ్చేస్తారు. ఇక వాళ్ళతోటి యుద్ధం స్టార్ట్ అయినట్టే. ఏం యుద్ధం అనుకుంటున్నారు? తినడానికి ఏమన్నా ఉన్నాయా మమ్మీ అని ఊకే అడిగే యుద్ధం. నేనైతే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆయుధాలు సిద్ధం చేసి, వాళ్ళు తినడానికి కొన్ని ఐటమ్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆయుధాలు అవుతాయి. నేనైతే ఇక్కడ బోందు చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. లడ్డు అయితే మొత్తం శనగపిండితో చేస్తారు. నేను బోందు చేస్తున్నా కాబట్టి కిలో శనగపిండికి 1/2 కిలో అంత బియ్య పిండి అయితే తీసుకున్నా. ఇవి మొన్న సండే రోజు చేసాము. సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ రావడంతో మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా పెద్దన్నయ్య వచ్చి తీసుకెళ్లారు. ఇక వాళ్ళు వెళ్ళడమే ఆలస్యం. నేను మా తోటికోడలు ఇద్దరం బోందు చేద్దామని ఫిక్స్ అయ్యాము. మాది జాయింట్ ఫ్యామిలీ అని రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మా 3 పిల్లల్ని పట్టుకొని ఏదైనా చేయాలంటే ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకని ఇక వాళ్ళు వెళ్ళగానే స్టార్ట్ చేసాము. ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను. బోందు అంటే నేను ఎక్కువగా చేయను, పిల్లల కోసం మా మమ్మీ వాళ్ళే చేసి పంపిస్తారు. నేను కూడా నేర్చుకోవాలి కదా, నాకు కూడా రావాలి కదా అని అప్పుడప్పుడు ఇంట్లో నేను కూడా చేస్తాను. ఈ బోందు అంటే మా పిల్లలకి ఇష్టం. అన్నంలో కూడా పెట్టుకొని మంచిగా తింటారు. చేసే వరకు టెన్షన్, ఎట్లొస్తుందో ఏమో, అది కుదురుతుందో అని అనిపించింది. కానీ పర్లేదు, బాగానే చేశాను. పెద్ద గ్యాస్ స్టవ్ మీద చేసేసరికి అసలు ఏమి ఇబ్బంది అనిపించలేదు. మంచిగా తొందరగా కాలింది. ఫస్ట్ నేను మా తోటికోడలు ఏమనుకున్నామంటే బోందంతా అయిపోయాక గవ్వలు చేద్దాము అని అనుకున్నాం. స్టార్ట్ చేశాక అనిపించింది ఏముంది, బోందు ఒక్కరైనా చేసుకోవచ్చు అని. అందుకే ఇక ఇటు నేను బోందు చేస్తుంటే మా తోటికోడలు గవ్వలు చేయడానికి పిండి కలుపుతుంది. గవ్వలు ఏ పిండితో చేసామో, చక్కెర పాకంలో వేసామా, బెల్లం పాకంలో వేసామా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక బోందంతా అయిపోయాక బోందులో కలపడానికి పన్నీలు డీప్ ఫ్రై చేశాను. కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేశాను. ఈ శనగపప్పును కూడా డీప్ ఫ్రై చేస్తున్నా. డైరెక్ట్ గా కాదు, ఈ శనగపప్పుని ఒక 3-4 అవర్స్ నానబెట్టి ఆరబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేశాను. ఎల్లిపాయ కారం ముద్ద బోందులో కలిపితే సూపర్ ఉంటుంది. ఇలా అన్ని కలిపిన తర్వాత బోందు టేస్ట్ చూస్తే అబ్బా సూపర్. గవ్వలు ఎలా చేసాం అనే వీడియో రాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.